నగరపాలక సంస్థ ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ని అధికారులు అక్రమంగా వాడుకున్నారని ఏఐటీయూసీ నాయకులు రంగనాయకులు ఆరోపించారు. ఈపీఎఫ్ సొమ్ముని ఉద్యోగుల ఖాతాలోకి వేయలేదని ఆరోపించారు. కార్పొరేషన్ అధికారులపై ఫిర్యాదు చేయనున్నట్లు తెలియజేశారు. కాళేశ్వరం మార్కెట్లోని ఏఐటీయూసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఐటీయూసీ నాయకులు రంగనాయకులు మాట్లాడుతూ నగరపాలక సంస్థలో పనిచేసే ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ సుమారు 29 కోట్ల రూపాయలు అధికారులు వాడుకున్నారని ఆరోపించారు. పీఎఫ్ను ఉద్యోగుల ఖాతాల్లో కూడా వేయలేదని తెలిపారు. అధికారులపై ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. అవినీతికి పాల్పడిన అధికారులను తప్పించేందుకు ఉన్నతాధికారులు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. 2 నెలలుగా జీతాలు అందక ఉద్యోగులు ఇబ్బందులు పడుతూ ఉంటే ఎంపీ రాజగోపాల్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. 29 కోట్ల 17 లక్షల రూపాయలు సిండికేట్ బ్యాంక్ లబ్బిపేట బ్రాంచ్ నుంచి డబ్బులు తీసుకోవడం జరిగింది. కానీ ఎంప్లాయీస్కి ఇవ్వాల్సింది 8% వడ్డీ అయితే కార్పొరేషన్ 6.25% వడ్డీ చొప్పున వాళ్ళ అకౌంట్లో వేసినట్టయితే ఇవాళ 1.75 ఇంట్రెస్ట్ కార్పొరేషన్ సేవ్ అయి ఉండేది. కానీ ఈ వడ్డీ కార్పొరేషన్ అధిక భారం కాబోతా ఉంది. అదేవిధంగా ఉద్యోగులు కార్మికులు పార్ట్ పేమెంట్ లోను పెట్టుకున్నా కానీ ఇచ్చేటువంటి దౌర్భాగ్య పరిస్థితి కార్పొరేషన్ లేదు. తక్షణం ఈ డబ్బులు గిన వాళ్ళ అకౌంట్లో జమ చేయకపోతే యుద్ధ ప్రాతిపాదిక వీళ్ళందరి మీద కేసులు పెట్టడం జరుగుతూ ఉంది. వీళ్ళందరి మీద నాన్ బుల్బిల్ కేసులు అవుతాయి. కాబట్టి అధికారులు ఇప్పటికైనా గుర్తెరిగి వారికి ఇవ్వాల్సినటువంటి ఒక కేసు ఫైల్ చేస్తే మేము దాన్ని ఆయన మీద యాక్షన్ తీసుకుంటున్నామని చెప్పి లోకాయుక్త వారి జగన్ లోకాయుక్త నుంచి ఆ కేసు క్లోజ్ చేశాం. యాక్షన్ టేకన్ రిపోర్ట్ కార్పొరేషన్ ఇవ్వమని చెప్పి కార్పొరేషన్ అడిగితే మేము పిటిషనర్గా మమ్మల్ని పిలవాల్సిన అగత్యం ఏంటి కార్పొరేషన్ అడుగుతూ ఉన్నాం. అంటే మీరు మాత్రం తప్పు చేసిన అధికారుల్ని వెనకేసుకొచ్చుకోవటం, మీరు వాళ్ళని కాపాడుకునే పరిస్థితుల్లో మీరు ఉండి మళ్ళీ మా మీద ఏదో నిందలు మోపడం కోసం. దుర్గగుడి వద్ద ఫ్లైఓవర్ నిర్మాణం అవసరమే అయినప్పటికీ ప్రస్తుతం ఉన్న ట్రాఫిక్ సమస్యల దృష్ట్యా అది సాధ్యం కాదని సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు పైలా సోమనాయుడు అన్నారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు పూర్తయిన తర్వాత ఫ్లైఓవర్ చేపడతారని ఆయన తెలియజేశారు. వాస్తవాలు విన్నవించేందుకు ఎంపీ రాజగోపాల్ వెళ్తుంటే చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పలేక పారిపోయారని ఆయన ఎద్దేవా చేశారు. ఆంధ్రరత్న భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు పైలా సోమినాయుడు మాట్లాడుతూ దుర్గగుడి వద్ద ఫ్లైఓవర్ నిర్మించడం సాధ్యం కాదని తెలిసినా టీడీపీ కావాలనే రాజకీయం చేస్తోందని అన్నారు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో మండలి బుద్ధప్రసాద్ ఈ అంశంపై మున్సిపల్ శాఖ మంత్రి ఫరూక్ను కోరితే ఇచ్చిన సమాధానాన్ని టీడీపీ నాయకులు పరిశీలించాలని అన్నారు. ఫ్లైఓవర్ నిర్మాణానికి వాటర్ వర్క్స్, హైటెన్షన్ లైన్లు, దుర్గగుడి వద్ద ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జి వంటివి అవరోధాలు ఉన్నాయని, ప్రధానంగా ట్రాఫిక్ సమస్యతో ప్రజలు 2-3 ఏళ్ల పాటు ఇబ్బందులు పడే ప్రమాదం ఉందని అన్నారు. అదే ఔటర్ రింగ్ రోడ్డు పూర్తి అయితే సమస్య చాలా వరకు తొలగిపోతుందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడుకు విన్నవించేందుకు ఎంపీ రాజగోపాల్ వెళ్తూ ఉంటే ఆయన సమాధానం చెప్పలేకపోయారని ఎద్దేవా చేశారు. లేదంటే అమ్మవారి గుడికా కొండనేదన్నా మనం కాస్త కొడదామంటే పిండి కొండ, ఆ కొండ కొడితే మరి ఘాట్ రోడ్డు జారిపోయేటువంటి పరిస్థితి. ఆ రకంగా కొద్దిగా ముందుకు వస్తేప్పటికి ఇంకా కొద్దిగా ముందుకు వచ్చేటప్పటికేమో మరి అక్కడేమో మనకి అమ్మవారి గుడికి సంబంధించినటువంటి ఆ యొక్క ఆర్చి ఉంది పెద్దది, దాన్ని మార్చాలంటే దానికి కొంత టెక్నికల్గా ఇవన్నీ కూడా తీసుకోవాల్సిన పరిస్థితులు అనేది సిద్ధాంతపరమైనటువంటి మరి వాస్తుపరమైనటువంటి. అక్కడి నుంచి అశోక్ పిల్లర్ దగ్గర నుంచి మళ్ళీ సీతమ్మవారి పాదాలకు వచ్చేటప్పటికి ప్రకాశం బ్యారేజీ మొదటికి వచ్చి దీన్ని కలపాలంటే మళ్ళీ అక్కడ బ్రిడ్జి ఏర్పాటు చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఇన్ని పరిస్థితుల మధ్య ప్రజల యొక్క ఆకాంక్షని మేమైతే అర్థం చేసుకోగలుగుతున్నాం, కానీ తక్షణమే చేయడానికి టెక్నికల్గా ఉన్నటువంటి ఒక ప్రాబ్లమ్స్ మాత్రమే దీనికి అడ్డంకి తప్ప ఈనాడు తెలుగుదేశం వాళ్ళు చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి పార్టీ వ్యక్తులు కానీ మరి ఏకరువు పెడుతున్నటువంటిది ఒకటే, బ్రిడ్జి వేయాలి. అసలు వాళ్ళు చెప్పవసరంలా. విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ ఎస్సీసీఎల్ నగర అధ్యక్షుడు కాలే పుల్లారావు కూడా పాల్గొన్నారు. సిబిఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ 100 సార్లు ఫోన్ చేసిన లీడ్ ఇండియా స్వచ్ఛంద సంస్థ సభ్యురాలు చంద్రబాల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకి కోవర్ట్ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గౌతమ్ రెడ్డి విమర్శించారు. పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ నగర సమస్యలు అభివృద్ధి గాలికి వదిలేసి పిచ్చెక్కినట్లు రోడ్లపై తిరుగుతూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రెస్కి మీడియాకి ఫోకస్ చేయడానికి గాను ఉండేటువంటి పరిస్థితిలో ఒక పిచ్చి పట్టినటువంటి వాళ్ళలాగా ఆయన వ్యవహరించేటువంటి తీరుతెన్ను చూస్తూ ఉంటే కిందకి మీదకి లేచి ఎగిరిపడేటువంటి ఆయన టుక్కు అని కర్ర వేసుకుని తిరిగేటువంటి ఈయన చెప్పేటువంటి దానిలో ఈయన మేము ప్రశ్నిస్తున్నాం.
ఇన్నర్ రింగ్ రోడ్ అయితే చేస్తామంటున్నారు. ఇన్నర్ రింగ్ రోడ్లో ఉండేటువంటి రైల్వే పర్మిషన్ నువ్వు ఎందుకు తీసుకురాలేదు? ఇన్ని సంవత్సరాలు పడుతుందా? మధురా నగర్ దగ్గర ఉండేటువంటి అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ కానీ ఓవర్ బ్రిడ్జ్ కానీ నిర్మాణం చేయడానికి నీకు ఎందుకని నువ్వు ప్రయత్నం చేయట్లేదు? కృష్ణానది నీటి మొత్తాన్ని విజయవాడ నగరం ముంచేస్తా ఉంటే 40 కోట్లు వైఎస్ఆర్ గారు రిలీజ్ చేస్తే, ఆ 42 కోట్లు రిలీజ్ చేస్తే ఇంతవరకు ఖర్చు పెట్టకుండా ఎందుకని ఆపేశావు? ప్రతి విద్యార్థి మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంను ఆదర్శంగా తీసుకుని జీవితంలో కష్టపడే తత్వాన్ని అలవరుచుకోవాలని వి కోటేశ్వరమ్మ తెలిపారు. ఆచార్య నాగార్జున కృష్ణా యూనివర్సిటీల వీసీలను ఈ సందర్భంగా సత్కరించారు. మాంటిసోరి విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఆచార్య నాగార్జున కృష్ణా యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్గా నియమితులైన కె విఎన్ఆర్రావు వి వెంకయ్యకు అభినందన సత్కార సభ జరిగింది. మాంటిసోరి వ్యవస్థాపకురాలు వి కోటేశ్వరమ్మ మాట్లాడుతూ వెంకయ్య అన్ని శాఖల వారితో సమన్వయం పెంచుకుంటూ కొత్తగా చేపట్టిన పదవితో విశ్వవిద్యాలయాన్ని అభివృద్ధి చేయాలని ఆకాంక్షించారు. విఎన్ఆర్రావు వివిధ పదవులను చేపట్టి నేడు అత్యున్నత పదవిలో ఉన్నందుకు అభినందనలు తెలిపారు. పరిశోధన తక్కువగా ఉన్న రోజుల్లో వారు ఎన్నో ప్రతిష్టాత్మకమైన జాతీయ అంతర్జాతీయ జర్నల్స్లో ఆర్టికల్స్ను ప్రచురించారని కొనియాడారు. వాటి గురించి కొంచెం తెలుసుకోవడం కూడా ఒక భాగమే మనం నేర్చుకునేది. అందువల్ల వాటిని ఇంత చక్కగా నిర్వహిస్తూ చక్కని ప్రోత్సాహంతో అందరినీ పనికి పురికొల్పుతూ పనులు చక్కగా చేసేటటువంటి వాతావరణాన్ని సృష్టిస్తూ, విద్యాలయం అంటే ఎలా ఉండాలి, ఒక విశ్వవిద్యాలయం అంటే అన్ని రకాల విద్యలకు కూడా అది కేంద్రమైనట్టుగా ఉంటుంది. అందుకని అక్కడ ఇన్ని రకాలైనటువంటి కోర్సెస్ వాటికి వచ్చేటటువంటి. అనంతరం వెంకయ్యతో పాటు విఎన్ఆర్రావు దంపతులను కోటేశ్వరమ్మ మాంటిసోరి అధ్యాపకులు ఘనంగా సత్కరించారు. శాల్వాతో సత్కరించి మెమోంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో రీజనల్ జాయింట్ డైరెక్టర్ మోజెస్, కళాశాల ప్రొఫెసర్ ఎన్ లక్ష్మి, ప్లేస్మెంట్ డైరెక్టర్ ఏఆర్బి రాజీవ్, ఎంబీఏ హెడ్ వెంకటేశ్వరరావు, బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీరామ్మూర్తి, వివిధ విభాగాధిపతులు, డిగ్రీ, జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలో